హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयेति गिरिं यत्कृपतम् अहं वन्दे श्रीगुरुं दिनतारणं। परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं। हरि ओं तत्सत्। हरे कृष्ण। హరే కృష్ణ. మనము ఇంతవరకు గౌరవ పూర్ణిమ సందర్భంగా మనము శ్రీ చైతన్య మహాప్రభుల వారి గురించి తెలుసుకుంటున్నాము. నిన్నటి క్లాస్లో మనము మహాప్రభుల వారు సన్యాసం తీసుకోవడము, దక్షిణ భారతదేశ యాత్రలు అన్నీ తిరిగి రావడము, తర్వాత పూరి జగన్నాథ క్షేత్రము చేరుకోవడము, అక్కడ గుండీచా మందిరం యొక్క శుభ్రం చేసి రథోత్సవాన్ని జరిపించడము, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. ఈ రోజు మనము పూర్తిగా ఆ అదే మహాప్రభువుల వారి యొక్క అంతర్ధానం ఏ విధంగా మ్యూటిక్ రండి మాతాజీ, ఎవరు అంతర్ధానమైన విధము ఎట్లా, తర్వాత చేసినటువంటి ప్రకాశ లీలలు, ఆ లీలలన్నింటిని గురించి కూడా మనము తెలుసుకుందాము. ప్రకాశ లీలలు అన్ని కూడా తెలుసుకుందాం. చైతన్య మహాప్రభుల వారు పూరి జగన్నాథ క్షేత్రంలో దాదాపు 18 సంవత్సరాలు ఉన్నారు. అంటే 24 సంవత్సరాల తర్వాత ఆయన తల్లి అయిన సచీమాత, ధర్మపత్ని అయినటువంటి విష్ణుప్రియ వీరినంతా కూడా గృహాన్ని కూడా విడిచిపెట్టి ఆయన సన్యాసం తీసుకోవడం జరిగింది. సన్యాసం తర్వాత ఆయన అన్ని ప్రదేశాలకు తీర్థయాత్రలు చేస్తూ పూరి జగన్నాథ క్షేత్రం చేరుకున్నారు. పూరి జగన్నాథ క్షేత్రంలో కొన్ని రోజులు ఉన్నాక ఆయనకి ఎప్పటి నుంచో బృందావనం వెళ్ళాలని ఆశ ఉన్నది, కాబట్టి బృందావనానికి వెళ్ళారు. మహాప్రభువుల వారు బృందావనానికి వెళ్ళడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, అక్కడ ఉన్నటువంటి షడ్ గోస్వాములైనటువంటి శ్రీల రూప గోస్వామి, శ్రీల సనాతన గోస్వామి, శ్రీల రఘునాథ దాస గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, శ్రీల జీవ గోస్వామి, శ్రీల గోపాల భట్ట గోస్వామి, వీళ్ళందరినీ కూడా వారి అందరినీ మాతాజీ హరే కృష్ణ. పద్మావతి మాతాజీ మ్యూట్కి రండి మాతాజీ. హరే కృష్ణ. చాలా సార్లు మ్యూట్ చేస్తున్నా, మళ్ళీ అన్మ్యూట్. ఆ విధంగా ఆయన ఆ బృందావనానికి ఎందుకు వెళ్ళడం జరిగింది అంటే, ఆ షడ్గోస్వాములందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు లీలలు చేసినటువంటి ఆ ప్రదేశాలన్నింటినీ కూడా వెలికి తీయాలి అని నిర్ణయించుకొని మహాప్రభులు వారు షడ్ గోస్వాములకి అప్పగించారు. ఆ విధంగా అక్కడ బృందావనంలోనే ఉండడం వలన మహాప్రభు వారందరూ కూడా ప్రతి ఒక్క ప్రదేశాలలో ఆ అన్మ్యూట్లో ఉన్నాను మాతాజీ, వాయిస్ రావట్లేదా? హరే కృష్ణ.
ఉంది మాతాజీ, ఇప్పుడు వస్తుంది. వస్తుంది ఆ, వస్తుంది. తర్వాత అందరు కూడా వెళ్ళి ఆ భగవంతుని యొక్క లీలలు జరిగిన ఆ ప్రదేశాలని తెలుసుకోవాలి అని. అంటే ద్వాపర యుగానంతరము యుగమ అంతంలో అన్నీ కూడా ఆ, నీటిలో ఇదైపోయాయి, మునిగిపోయాయి కదా. తర్వాత మహాప్రభు వలనే మళ్ళీ బృందావనంలో ఎక్కడెక్కడ భగవంతుడు లీలలు చేసినటువంటి ప్రదేశాలు, రాధాకుండు, శ్యామకుండు, ఇలా చాలా ఇవన్నీ కూడా వాటిని అంతా తెలుసుకొని వాళ్ళు వెలికి తీయడము, అక్కడ మళ్ళీ భగవంతుని యొక్క మందిరాల్లో విగ్రహ ప్రతిష్టలు జరగడము అలాగ చేశారు. ఆ విధంగా చైతన్య మహాప్రభువుల వారు బృందావనంలో కొన్ని రోజులు ఉండడం జరిగింది. తర్వాత మహాప్రభు మాయాపూర్కి రావడం జరిగింది. మాయాపూర్లో కూడా ఆయన చాలా ప్రకాశ లీలలన్నీ కూడా చేశారు. సాధారణ లీలలు వేరు, ప్రకాశ లీల అంటే ఆయనకు ఎవరైతే అమితమైన ప్రియంగా ఉండే ఆ భక్తులు ఉంటారో వారికి ప్రత్యేకంగా ఆయన చతుర్భుజనిగా, వారు ఏ విధంగా కోరుకుంటారో ఆ విధంగా రూపాలనంతా కూడా ఆయన ఆ లీలల్లో చూపించారనమాట. ఆయన నిమాయి పండిట్ అంటే నిమాయి చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే వారింటికి ఆ, ఒక బ్రాహ్మణుడు వచ్చారనమాట. ఆ బ్రాహ్మణుడి చేతిలో ఒక శాలిగ్రామ శిల ఉన్నది. చిన్న గోపాలకృష్ణుడు, లడ్డు గోపాల్ అంటాం కదా, ఆ గోపాలని యొక్క ఒక విగ్రహం ఉన్నది. ఆ బ్రాహ్మణుడు ఎవరింటికి వెళ్ళినా కానీ తానే ప్రసాదాన్ని తయారు చేసుకొని భగవంతునికి భోగా అర్పించి తరువాత ఆయన తినడము అలవాటు. ఆ విధంగానే ఆ బ్రాహ్మణుడు కూడా జగన్నాథ్ మిశ్రా వారి ఇంటికి వచ్చారు. అప్పుడు నిమాయి చాలా చిన్న పిల్లవాడనమాట. ఆ సమయంలో ఆ బ్రాహ్మణుడు ఆయనకు జగన్నాథ్ మిశ్రా చాలా సంతోషపడి ఆయనకు ఒక రూముని ఇవ్వడం జరిగింది. ఆ బ్రాహ్మణుడు చక్కగా ప్రసాదాన్ని చేసి భగవంతుని లడ్డూ గోపాలకి నివేదన చేయడానికి అక్కడ ఉంచినప్పుడు నిమాయి ఏం చేశారు, వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చి ఆయన కళ్ళు మూసుకొని పద్యం చెప్తూ ఉంటే ఈ పిల్లవాడు అదే నిమాయి వచ్చి ఆ ప్రసాదాన్ని తీసుకొని తినేశారనమాట. వెంటనే కళ్ళు తీసి చూసేసరికి ఆ బ్రాహ్మణుడు అయ్యో భోగా అంటే పూర్తిగా భగవంతునికి అర్పించక ముందే పిల్లవాడు తినేశాడే అని బాధపడ్డాడు. అదే విధంగా మళ్ళీ రెండవసారి కూడా ఆ బ్రాహ్మణుడు ఆ ప్రసాదాన్ని వండి పెట్టి భగవంతునికి భోగార్పించి ఎప్పుడైతే గంట కొట్టడం ఆరంభించిన వెంటనే మళ్ళీ మహాప్రభు వచ్చి ఆ ప్రసాదాన్ని తినేశారు. రెండు సార్లు అయ్యాయి. ఇంకా బ్రాహ్మణుడికి ఎలాగా భగవంతునికి భోగా అర్పించిన తర్వాతనే ఆయన తినాలి కదా. కాబట్టి ఆకలిగా ఉంది. జగన్నాథ్ మిశ్రా కూడా వచ్చి నిమ్మాయిని చాలా ఆ, అరవడం కూడా జరిగింది. అయినా కానీ తెలియట్లేదు. అలాగా ఆ, గంట శబ్దం వస్తే వెళ్ళి ఆ ప్రసాదాన్ని తినేస్తున్నారు. ఇక మూడవసారి కూడా అలాగా గంట కొడుతూ ఉన్న సమయంలో నిమాయి వచ్చేసరికి ఇక జగన్నాథ్ మిశ్రకు చాలా కోపం వచ్చేసి నిమాయిని కొట్టడానికి వెళ్ళారట. ఆ సమయంలో బ్రాహ్మణుడు వచ్చి పర్లేదు చిన్న పిల్లవాడు కదా, ఆ పిల్లవాడికి అలాగ భగవంతునికి పెట్టినటువంటి ఆ ప్రసాదము ఇష్టము కాబట్టి అలాగ తిన్నాడు, అలాగేమి అలాగ ఇది చేయకు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు తర్వాత ప్రసాదాన్ని భగవంతునికి మళ్ళీ చేసి పెట్టి ఆయన భోంచేసి పడుకున్నారు. ఆ రోజు రాత్రి సమయంలో మహాప్రభు ఆయన కళ్ళలో కనిపించి నేనే చైతన్యం, అదే కృష్ణ భగవానుని యొక్క రూపమైనటువంటి చైతన్యుని అని చెప్పి ఆయనకు నీలమేఘ వర్ణంలో అంటే కృష్ణుని యొక్క రూపంలో చతుర్భుజునిగా ఆ బ్రాహ్మణునికి ఆయన ఆ ప్రకాశలీలను చూపించారు. తర్వాత నేను ఇక్కడ వచ్చిన విషయము గుప్త రహస్యము కాబట్టి నువ్వు ఎవ్వరికి కూడా నేనే శ్రీకృష్ణ భగవానుడిని అన్న విషయాన్ని ఎవ్వరికి చెప్పకు అని బ్రాహ్మణుడికి చెప్పడం జరిగింది. అలాగా చిన్న వయసులోనే ఆయన ఆ ప్రకాశలీలను చేశారనమాట. ఇక తర్వాత మనకు చైతన్య చరితామృతంలో ఆది లీలలో
10వ అధ్యాయంలో 49వ శ్లోకాలో శ్రీ మురారి గుప్తా అనే ఒక భక్తుని గురించి చెప్పి ఉన్నారు. ఆ మురారి గుప్తా కూడా మహా చైతన్యుల వారికి చాలా ఇష్టమైన శిష్యుడు అనమాట. ఆయన ఆ, అదే శ్రీ చైతన్య చరితం అనే గ్రంథాన్ని వ్రాసారు. అంటే ఇంకా పూర్తిగా కాని గ్రంథం అనమాట. శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి కంప్లీట్గా రాశారు. శ్రీ చైతన్య చరితామృతం అని. శ్రీ మురారి గుప్తా చైతన్య చరితం అని వ్రాసారు. అందులో కూడా మహాప్రభువుల గురించి తెలియజేసి ఉన్నారు. మురారి గుప్తా ఆయనకు కూడా మహాప్రభు ఒకసారి వారి ఇంటిలో కీర్తనకు పిలిచినప్పుడు కీర్తన చక్కగా చేస్తున్నారు, కరతాళ ధ్వనులు మోగుతున్నాయి, మృదంగం మోగిస్తున్నారు, చక్కగా ఆ శంఖాన్ని ఇది చేస్తున్నారు. అలాంటి సమయంలో మహాప్రభు ఎప్పుడు ఆ శబ్దానికి, ఆ భగవంతుని యొక్క పారవస్యంలో తన్మయత్వంలో ఉంటారు. ఆ విధంగా నృత్యం చేస్తున్నారు. అలాంటి సమయము మురారి గుప్తాకు కృష్ణ భగవానుడు అదే చైతన్య మహాప్రభువు ఆయనకు అదే ఈ రూపాన్ని చూపించారనమాట. ప్రకాశలీల ఆయనకు ఎలాగా అంటే మురారి గుప్తా శ్రీరామ భక్తుడు అనమాట. కాబట్టి సాక్షాత్తు శ్రీరామచంద్రుని యొక్క రూపంలో ఆ మురారి గుప్తాకు ఆయన ప్రకాశలీల చూపించారు. ఆ ఆ అదే మురారి గుప్తా చాలా ఆనందపడిపోయారు. ఎందుకంటే తాను ఎప్పుడూ అభిమానించే ఆరాధించే భగవంతుని రూపంలో చైతన్య మహాప్రభువుల వారు రూపాన్ని చూపించారని మనకి భగవద్గీతలో కూడా చెప్పిన విధంగా ఏ యదామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమా వర్తమాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. అంటే ఎవరు ఏ విధంగా తలిస్తే ఆ విధంగా భగవంతుడు వారికి కరుణా కృపా కటాక్షాలను ఇస్తాడు అన్నదే ఆ విధంగా మురారి గుప్తా. ఈ మురారి గుప్తా అనే అతను వైద్యుడు అనమాట. ఆయుర్వేద వైద్యులు అప్పుడు ఉంటారు కదా, ఆ విధంగా ఉన్నప్పుడు ఒకసారి మహాప్రభువుకి వాళ్ళ శిష్యులు వచ్చి ప్రసాదం వండి పెట్టినప్పుడు అందులో ఎక్కువగా నెయ్యి చేరడం వల్ల అజీర్ణం చేసింది. అలాంటి సమయంలో ఈ మురారి గుప్తానే వారి ఇంటికి మహాప్రభు వచ్చినప్పుడు ఆయనకు చక్కగా ఆ కుండలో నీటినిచ్చి, వెచ్చటి నీరు దానినిచ్చి ఆయనకు ఉపశమనం కలిగించారట. మహాప్రభు చెప్పారు, ఉట్టి నీరి అదే జలంతోనే నాకు బాగా అయిపోయింది అని కూడా మురారి గుప్తను మెచ్చుకున్నారట. ఆ విధంగా మురారి గుప్తకు కూడా ఆయన ఈ ప్రకాశలీలను తెలియచేయడం అయింది. తర్వాత శ్రీవాసాది పండిట్, శ్రీవాసాది ఠాకూర అలాగే చెప్తారు. ఈయన ఎవరు? సాక్షాత్తు నారదముని శ్రీవాసాది ఠాకూరాగా ఆయన ఆవిర్భవించారు. వారి యొక్క గృహంలోనే, ఆంగణంలోనే ఎక్కువగా కీర్తనలు జరుగుతూ ఉంటాయి. అలాగ జరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి అదే విధంగా ఆ రోజు కూడా వారి ఆంగణం అది మాయాపూర్లో ఈ శ్రీ అదే వాసాది వారి ఇల్లు ప్రాంగణం అది దేనితో సమం అంటే బృందావనంలో శ్రీకృష్ణ భగవానుడు రాసనృత్యం చేసినటువంటి నిధివన్ ఉన్నది కదా, ఆ నిధివనానికి సమానమైన ప్లేసు. అంటే బృందావనంలో నిధివన్ ఎలాగో మాయాపూర్లో శ్రీ ఆంగన్ అంటారు. ఆ ప్రాంతము అలాంటిది. ఇప్పుడు మనం మాయాపూర్కు వెళ్ళినప్పుడు దర్శనాన్ని చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మహాప్రభు అక్కడికి వచ్చి ఆయన చేస్తూ ఉన్నప్పుడు అలాగే అందరూ తన్మయత్వంలో ఉన్నారట. ఇంత లోపల వాసాది వారి యొక్క భార్య మాలినీదేవి ఒక్కసారిగా ఏడుస్తున్నారట. కారణం ఏమిటి అంటే ఇదివరకే వాళ్ళ కుమారుడికి, చిన్న పిల్లవాడికి అనారోగ్యం బాగా లేకుండా ఉన్నది. వెంటనే వీరు ఈ విధంగా ప్రార్థనలో ఉన్నారు. అక్కడ ఆ పిల్లవాడు మరణించడం కూడా జరిగింది. అలాగ మరణించినప్పుడు ఇక ఆమె మాలిని ఎక్కువగా ఏడుస్తున్నప్పుడు శ్రీవాసాది ఆమె దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు మహాప్రభు చాలా మంది శిష్యులందరూ కూడా అంత చక్కగా
కీర్తన చేస్తూ తన్మయత్వంలో ఉన్నారు. ఇప్పుడు మహాప్రభువుకు మనం ఆటంకం కలిగించకూడదు, కాబట్టి అందరూ ఎవ్వరు కూడా ఏడవకూడదు అని అని స్ట్రిక్ట్ గా చెప్తారట. అప్పుడు మాలిని దేవి ఇంకా ఎక్కువగా ఏడుస్తారు. బిడ్డ చనిపోతే ఏడవకుండా ఎలాగ ఉండాలి అంటే ఇంకా శ్రీవాసాదికి కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే మహాప్రభువుకి ఆయన ఆ స్థితిలో ఉన్నప్పుడు అంతరాయం కలిగించకూడదని ఈయన అనుకుంటున్నారు. మీరు కానీ అలాగా ఏడ్చారనుకోండి, నేను ఇప్పుడే వెళ్ళి గంగలో రాయి కట్టుకొని చనిపోతాను, అప్పుడు నన్ను చూసి కూడా మీరు ఏడవాల్సి వస్తుంది అన్నట్టుగా చెప్తారనమాట. వెంటనే ఇక ఆ ఆ పిల్లవాడిని అలాగే చుట్టి అలాగే ఒక గంప ఉంటే అక్కడే పెట్టేస్తారు. అప్పుడు తర్వాత ఇది అలాగా అలాగా అంటే ఉండదు కదా, ఒకరు మరణించారంటే బాధ. అలాగా ఒకరికొకరు తెలిసి తెలిసి మహాప్రభువుల వారి దగ్గరికి ఆ, వచ్చి వింటారనమాట. అప్పుడు మహాప్రభువు అక్కడికి వెళ్తారు. ఆ పిల్లవాడు పడుకున్న చోటికి వెళ్ళి ఆ పిల్లవాడిని లేచిరా అని పిలుస్తారనమాట. వెంటనే ఆ పిల్లవాడు నిద్రపోతున్నట్టుగా లేచి అప్పుడు మహాప్రభువుల వారికి పాదాలకి నమస్కరించి ఆయన ఆ పిల్లవాడు చెప్తాడట, నేను ఎన్నో జన్మలు ఇలాంటి జన్మలు ఎన్నో ఎత్తాను, ఇప్పుడు వచ్చి మీ యొక్క ఆ సంకీర్తనోద్యమం చేస్తూ మీరు అందరు కూడా ఆనందంతో నృత్యం చేస్తూ కీర్తిస్తూ భగవంతుణ్ణి సేవించే ఆ సమయంలో నేను వచ్చి నా భౌతిక దేహాన్ని విడిచిపెట్టాను, కాబట్టి నేను నేరుగా ధామానికే వెళ్తున్నాను అని చెప్పి మళ్ళీ ఆ పిల్లవాడు మరణించి వెళ్ళిపోవడం జరిగిందనమాట. వెంటనే శ్రీవాసాదికి ఆశ్చర్యపడిపోయారు. అంటే ప్రాణం వెళ్ళిన పిల్లవాడు లేచి మళ్ళీ మాట్లాడడం. శ్రీవాసాది మహాప్రభువుల వారి కాళ్ళ మీద పడ్డారు. అప్పుడు మహాప్రభు చెప్పారు, నీ కుమారుడు లేడని నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు, నువ్వే నా కుమారుడివి అని చెప్పారట. ఆ విధంగా అక్కడ సాధారణ లీల, ప్రకాశ లీల కాదు, కానీ అదే విధంగా శ్రీవాసాది ఇంటిలోనే అలాగా కీర్తన జరిగిన రోజు ఒకరోజు ఆయన ప్రకాశలీల చూపించారు. చతుర్భుజుడిగా ఉన్నారు. ఉమ్, ఆ గరుడుని యొక్క వాహనం మీద చతుర్భుజునిగా ఉండి శ్రీవాసాదికి కూడా ఆయన ఆ ఆ, ఇది చేశారనమాట. ఆ విధంగా పూర్తిగా అంటే ఆ ప్రకాశ లీలల్లో ఆయనకి ఎవరైతే ఇష్టమో వారికి అంతటికి కూడా అలాంటి ఆ, లీలలను ఆయన చూపించారు. అదేవిధంగా మాయాపూర్లోనే ఒక కోలా వేచ్చ శ్రీధర్ అనే ఒక భక్తుడు ఉండేవాడు. కోలా అంటే గెల, మనము అదే అరటి పండు గెల అంటాం కదా, అది కోలా అంటే. వేచ్చ అంటే అమ్మేవాడు అని, ఇది బెంగాలీ వర్డ్ అనుకుంటాను. అమ్మే వ్యాపారి అని అర్థము. అలాగా అరటి ఆకులను అరటి పళ్ళను తీసుకొని వచ్చి ఆ శ్రీధర్ అనే భక్తుడు వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఆయన గంగా నది తీరంలోనే ఈ యొక్క అంగడి ఉండేది. కానీ ఆ ఆయన భక్తుడు చాలా పరమ బీదవాడనమాట. అలాగ ఉంటే కూడా ఈ ఈ పనులన్నింటినీ చేసి ఆయన చక్కగా అందులో ధనం వస్తుంది కదా, ఆ ధనాన్ని అంతా కూడా గంగా నది కోసం ఉపయోగించేవాడు. పూజలు వాటి కోసము అక్కడ శుభ్రంగా ఉంచుకోవడం, అలాగా గంగమాత కోసము ఆ డబ్బులనంతా వెచ్చించి తర్వాత ఇతరులకి సహాయం చేస్తూ అలాగ ఉండేవారు శ్రీధర్. అలాగ ఉన్నప్పుడు మహాప్రభువుకి విషయం తెలిసింది. ఒక పరీక్ష, ఎలాగా ఇంత కఠిన పేదవాడిగా ఉండి కూడా ఆ హృదయము, ఇతరులకు సాయం చేసే హృదయము అలాగా ఉన్నాడు అనుకొని ఒకసారి మహాప్రభువు మహాప్రభు ప్రతిరోజు స్నానానికి వెళ్తారు కదా గంగా నది తీరానికి, అప్పుడు అంగడికి వచ్చేవారు. కానీ ఈయన పేదవాడుగా ఉండవచ్చు, వస్త్రాలన్నీ కూడా చినిగిపోయినవే వేసుకొని ఉండవచ్చు, కానీ ఆ వ్యాపారం అంతా ముగించాక ఇంటికి వెళ్ళి ఆయన నిత్యము హరినామాన్ని జపించేవాడట. రాత్రంతా కూడా మేల్కొని హరినామాన్ని జపించేవాడు. ఉదయం వచ్చి ఇలాగా వ్యాపారంలో ఉండేవాడు. మహాప్రభు ఏం చేసేవారు, గంగానదికి వెళ్ళి స్నానం చేసి వెంటనే ఆయన దుకాణం దగ్గరికి వెళ్ళి ఆ, సరదాగా, నేను అరటి పళ్ళను 2 తీసుకుంటున్నాను, నువ్వు ఎంత ధర చెప్తావో అందులో నేను సగమే ఇస్తాను అని బేరం ఆడేవారట.
భగవంతుడు చూడండి, ఎందుకంటే అక్కడ ఆ లీల లాగా జరగాలని. తర్వాత ఆ అరటి ఆకులు ఆ వాటినన్నింటి కూడా ఎక్కువగా తీసుకొని నేను కొద్దిగా నీకు అమౌంట్ ఇస్తాను అని చెప్పేవారట. శ్రీధర్ ఆయన ఏమీ చెప్పలేకపోయేవారు, ఎందుకంటే సాక్షాత్తు ఈయన ఆ మహాప్రభు కదా. కానీ ఆయనకు ఆ పేదవాడు అన్న ఇది మాత్రము కనిపించుకోలేదు. తర్వాత మహాప్రభు చెప్పారట, నువ్వు చాలా నిధిని పెట్టుకున్నావు మీ ఇంట్లో, ప్రతిరోజు అందుకే రాత్రంతా మేల్కొని నువ్వు జాగారం చేస్తావు, ఆ డబ్బునంతా ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో అని అన్నారట. దానికి శ్రీధర్ ఆయన నవ్వారట, నా దగ్గర ఏముంది నిధి, నేనేమి నిధి కాదు, ఒక్క హరినామాన్ని జపిస్తూ ఉంటాను అంటే. అప్పుడు మహాప్రభు చెప్పారట, అంటే భక్తి అనేటువంటి ధనం నీ దగ్గర ఉన్నది, ప్రేమపూర్వకమైన ఆ ప్రేమ, భగవంతుని మీద కురిపించే ఆ ప్రేమ, ఆ ధనం అనేది నీ దగ్గర ఉన్నది, ఈ ధనమంతా చేరే నేను నిధి అని నిన్ను అంటున్నాను అని మహాప్రభువు ఆయనకు చెప్పడం జరిగిందట. తర్వాత ఒకరోజు మహాప్రభు అదే విధంగా గంగా నది తీరానికి వచ్చి ఆ అంగడి వద్ద వచ్చి ఆయన శ్రీధర్ అదే ఆయనకు ప్రకాశలీల తెలియచేయాలని ఆయన్ని తన చేతులతో, ఎలాగ హరిదాస ఠాకూర్ల వారిని ఆయన స్వయంగా తన చేతులతోనే ఎత్తుకొని ఆ నదీ తీరానికి తీసుకెళ్లారు కదా, సముద్ర తీరానికి, అదే విధంగా ఈయనను కూడా తన చేతులతో హత్తుకొని అలాగే ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంచారట. తర్వాత ఆయనకు చతుర్భుజునిగా వారి ఇంటిలోనే మహాప్రభువు ఆయనకు ప్రకాశలీలను తెలియజేశారు. అలాంటప్పుడు నీకు ఏమి వరం కావాలి కోరుకో అన్నప్పుడు శ్రీధర్ ఆయన చెప్పారట, నాకు అలాగా ఏమి అదే ధనం కావాలి అదే అని నాకు అవసరం లేదు, మీరు నాకు ఎప్పటికీ గురువులాగా ఉండాలి, నేను మీకు శిష్యునిగా ఉండాలి, మీకు సేవలు చేసుకునే ఆ భాగ్యాన్ని మాత్రం ఇవ్వండి అంటూ ఆ కోలావేచ్చ శ్రీధర్, ఇది చాలా ఆ, ఎక్కడ ఇస్కాన్లో ఎవరైనా కానీ ఒక ఉదాహరణగా, ఇంతటి పేదవాడైతే కూడా భగవంతుణ్ణి ఎంత చక్కగా ధ్యానం చేస్తూ ఆయన యొక్క ప్రకాశ లీలను చూడగలిగిన అదృష్టవంతుడని ప్రతి క్లాసుల్లో కూడా చాలా మంది మెన్షన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మనం మాయాపూర్ వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఆ ప్రదేశాన్ని మనము చూడవచ్చు. ఆ విధంగా తర్వాత హరిదాస ఠాకూర వారు, హరిదాస్ ఠాకూర అనే నామాన్ని మనము చెప్పేటప్పుడే మనకు ప్రతిరోజు మనం చేస్తున్నటువంటి జపమాల, జపం చేసే ఆ మాలలు అవి గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఆయనకు హరిదాస ఠాకూర అని నామాచార్య అని బిరుదునిచ్చారు అందరూ చేరి. ఎంతో మంది ఆచార్యులు గోస్వాములు ఉన్నారు, వాళ్ళు కూడా నిరంతరము భగవంతుని ధ్యానించి మాలలు చేసేవారు. కానీ హరిదాస ఠాకూర గొప్ప విషయం ఏమిటి అంటే, ఆయన ఒక రోజుకి 3 లక్షల నామాలను చేసేవారట. అంటే ఏదో ఒక 2 గంటలు అలాగ నిద్రపోయేవారు, మిగతా పని అంతా కూడా నామాల్ని జపిస్తూనే ఉండేవారు. కాకపోతే ఆయన మహమ్మదీయుల కుటుంబంలో జన్మించారు. బ్రహ్మ బ్రహ్మనే మహా అదే భగవంతుని యొక్క ఇది చెప్పడం వలన ఆయన ఇట్లా మహమ్మదీయుని ఇంట్లో హరిదాస ఠాకూర్గా జన్మించారు. ఆ విధంగా అందుకే ఆయనకు ఎవ్వరికి ఇవ్వలేని ఆ బిరుదుని నామాచార్య అనేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. అలాగే హరిదాసు ఠాకూర్ల వారికి కూడా ఒకసారి మహాప్రభువు ఆయనకు ప్రకాశలీలను తెలియపరిచారు. అప్పుడు మహాప్రభు ఎలాగా తెలియపరిచారు అంటే, ఈ హరిదాస ఠాకూర నిత్యము ఇలాగ మాలలు చేస్తూ ఉంటారని కొంతమంది వెళ్ళి ఆ చాంద్ కాశీ ఆ రాజుకు తెలియజేయడం వల్ల ఆయన ఏం చెప్పారు, ఈ ఈ అదే శ్రీల హరిదాస ఠాకూర్ అని 21 మార్కెట్ ప్లేసులలో కూడలి అందరూ ఉంటారు కదా, ఆ ప్రాంతాలలో కొరడాలతో కొట్టండి, ఒక్కొక్క మార్కెట్ దగ్గర కొట్టి అతన్ని మళ్ళీ ఇంకొక మార్కెట్ దగ్గర తీసుకెళ్ళి అందరూ జనాలను పిలిచి ఆయన్ని కొట్టేవారట. అలాగా శరీరం అంతా దెబ్బలే, కానీ ఆయనకు ఒక్క దెబ్బ కూడా ఆయనకు గాయమయ్యి నొప్పి అనిపించలేదట.
అది ఇప్పుడు మహాప్రభు గుర్తు తెస్తున్నారు. నీకు పడిన ఆ దెబ్బలన్నింటినీ నేను తీసుకున్నాను, నీకు గుర్తుందా హరిదాస అంటూ ఆయన తెలియజేశారు. అలాగ దెబ్బలు తగులుతుంటే ఆ సైనికులు కొడుతున్నారు కదా, వారికే కష్టమైపోయిందట. ఈయన మరణించకపోతే మనల్ని రాజు ఏం చేస్తాడు అని వేడుకున్నారట. అయ్యా నువ్వు మరణించు మరణించు అన్నప్పుడు ఆయన సమాధి స్థితికి వెళ్ళిపోయారట. సమాధి స్థితికి వెళ్ళిపోయేసరికి అందరూ ఆయన భౌతిక దేహాన్ని విడిచిపెట్టారని ఆయన తీసుకెళ్ళి ఆ పూరి జగన్నాథ క్షేత్రం మందిరం దగ్గర ఉన్నటువంటి నదిలో ఆ సముద్రంలో వేసేశారట. మళ్ళీ ఆయన వచ్చేశారు. ఆ విధంగా మహాప్రభు గుర్తుకు చేస్తూ, నువ్వు అంతటి గొప్పవాడివి, మహమ్మదీయ వంశంలో జన్మిస్తే కూడా నువ్వు ఇంత చక్కటి హరినామాన్ని నా కోసం చేస్తున్నావు, నీకు ఏం వరం కావాలి కోరుకో అన్నప్పుడు హరిదాస ఠాకూర్ల వారు ఏం చెప్పారు, నేను మీ భక్తులందరూ తినగా మిగిలిన ప్రసాదం ఉంటుంది కదా, ఆ ప్రసాదాన్ని నాకు ఇచ్చే విధంగా నాకు భాగ్యాన్ని ఇవ్వండి. అదేవిధంగా అంటే నిన్ను సేవించేటువంటి ఆ భక్తులకు నేను సేవకుడిగా ఉండే విధంగా నాకు వరాన్ని ఇవ్వండి. నిరంతరము భక్తుల యొక్క సాంగత్యంలో ఉండే విధంగా నాకు వరం ఇవ్వండి అంటూ హరిదాస్ ఠాకూర్ల వారు కోరుకున్నారట. అలాగా ఆయనకు ప్రకాశ లీలను ఇవ్వడం జరిగింది. ఇక ముఖ్యమైన వాళ్ళు ఎవరు, శ్రీల అద్వైత ఆచార్యులు. అద్వైత ఆచార్యులు కూడా ఆయనకు కూడా ప్రకాశ లీలను చూపించడం జరిగింది. అద్వైత ఆచార్యులు ఆయన శాంతిపూర్, మాయాపూర్లోనే కొద్దిగా దూరంగా ఉండే ఆ ప్రాంతము శాంతిపూర్. ఆ ప్రాంతంలోనే ఆయన ఉండేవారు. ఆ ప్రాంతానికి మనకు నిన్న కూడా కథ తెలుసుకున్నాం కదా, మహాప్రభువుల వారు ఎప్పుడైతే సన్యాసం తీసుకున్నారో సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన బృందావనానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు వారిని దారి మళ్ళించి మళ్ళీ శాంతిపూర్కే తీసుకొచ్చేసారు. ఆ విధంగా తీసుకొచ్చినప్పుడు ఇంకా ఈయన అద్వైత ఆచార్యులు చాలా ఆనందపడిపోయారు. ఆ మహాప్రభువుకి నేను ప్రసాదం వండి పెట్టే భాగ్యం దొరికింది అని చాలా ఆనందపడిపోయి మహాప్రభులు శిష్యులు అక్కడ ఉన్నప్పుడు నిరంతరము అద్వైత ఆచార్యులే ప్రసాదాన్ని వండి పెట్టేవారట. అలాంటి సేవను తీసుకొని ఉంటున్నప్పుడు వీరు ఆ కీర్తన అన్ని చేస్తూ ఉంటారు కదా, అలాగ చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మా అద్వైత ఆచార్యులు కూడా అందులో లీనమైపోయి అలాగ సమాధి స్థితికి వెళ్ళిపోయేవారట. ఇక అలాగ వెళ్ళిపోతే అందరికి మళ్ళీ ప్రసాదం దొరకాలి కదా. అలాగ ఒకరోజు చైతన్య మహాప్రభువులు కీర్తన చేస్తున్నప్పుడు అద్వైత ఆచార్యులు అలాగ సమాధి స్థితికి వెళ్ళిపోయారు. ఎంతసేపటికి ఆయన తిరిగి రావడం లేదు స్పృహకి. అప్పుడు ఏం చేశారు, నిత్యానంద ప్రభువుల వారు సచీమాతకు అప్పగించారట. సచీమాత చాలా ధన్యమైపోయింది అనుకున్నారు. ఎందుకంటే సన్యాసి అయ్యాక మహాప్రభువు ఇంటికి వెళ్ళరు, ఇంటికి వెళితేనే కదా తల్లి ప్రసాదం చేసి పెడతారు. కాబట్టి ఆ భాగ్యం దొరికింది అని ఆమె వెళ్ళి అందరికీ చక్కగా ప్రసాదాన్ని వండి పెట్టారట. ఆ విధంగా ఒకరోజు అలాంటి సంకీర్తనలో ఉన్నప్పుడే చైతన్య మహాప్రభుల వారికి అక్కడ పక్కనే విష్ణువు యొక్క మందిరం ఉన్నది, ఒక రూమ్ లాగా. ఆ విష్ణు మందిరం అక్కడికి తీసుకువెళ్ళి చైతన్య మహాప్రభువుల వారిని ఉంచి మహాప్రభువుల వారు ఆయనకు కూడా చతుర్భుజునిగా ఆయనకు ప్రకాశలీలను చూపించారట. అద్వైతాచార్యులు అలాగే విస్మయం చెందారట. ఎందుకంటే సాధారణంగా ఉన్నటువంటి ఏ రోజు కూడా నేను భగవంతుణ్ణి నాకు ప్రార్థించండి అలాగే ఏమి లేదు. ఆయన వచ్చి అందరికీ కూడా నామాన్ని ఇచ్చారు అంతే కదా. ఆ అద్భుతమైన రూపాన్ని చూసి అద్వైతాచార్యులు విస్మయంలో ఉన్నప్పుడు మహాప్రభు నీకేదైనా వరం ఉంటే కోరుకో అద్వైత అని అడిగినప్పుడు నాకు అలాంటివే కోరికలు లేదు, ఈ భౌతిక చట్రంలో ఉండిపోయి మళ్ళీ నేను దానికి తీతుడనైపోయి అలాంటి విషయాలు నాకు ఏమీ వద్దు. మహాప్రభు మీరు ప్రతి ఒక్కరికి ఈ నామాన్ని ఇంకా పంచండి, అందరికీ తెలియాలి నామం గురించి, ఇంకా కృష్ణ భక్తిని అందరికీ ప్రచారం చేయండి, అదే నేను కోరుకుంటున్నాను. ఇంకా
పతిత జీవులైనటువంటి ఈ కలియుగంలో పతిత ఆ, జీవులుగా ఉన్నటువంటి వీళ్ళని అందరినీ కూడా ఉద్ధరించే విధంగా ఆ హరినామాన్ని మీరు ఇస్తే అదే నాకు చాలు అని అద్వైతాచార్యులు కూడా ఆ, అన్నారట మహాప్రభు దగ్గర. అలాగా మహాప్రభు ఎవరైతే తనకు ప్రియంగా ఉంటారో అలాంటి ప్రియమైన వాళ్ళకందరికీ కూడా ఇంకా చాలా ఉన్నాయి ప్రకాశ్ లీలలు. అవన్నీ మనం తెలుసుకోవాలంటే కూడా చాలా టైం కూడా పడుతుంది. మనకు బాగా తెలిసినటువంటి వీరందరి గురించి మనము తెలుసుకున్నాము. ఇక చివరగా శ్రీల గదాధర పండిట్. గదాధర పండిట్ ఎవరు? సాక్షాత్తు రాధారాణి యొక్క రూపము. కలియుగంలో శ్రీల గదాధర పండిట్గా అవతరించారు. గదాధర పండిటు చాలా సౌమ్యుడు. అలాగే ఎలాగా రాధారాణి కూడా అలాగే ఉంటారు కదా, చాలా వినయంగా భక్తి ప్రవత్తులతో అలాగ ఉంటారు కదా. అలాగా ఈయన కూడా గదాధర్ పండిట్ కూడా మాయాపూర్లో జమేశ్వర్ అనే ఒక ప్రాంతం అన్నమాట. ఆ జమేశ్వర్ దగ్గర ఒక పూల తోట ఉన్నది. ఆ పూల అంటే అక్కడికి ఇప్పుడు కూడా మనం వెళ్ళామనుకోండి, ఆ తోట గోపీనాథ్ మందిరము, ఆ మందిరాన్ని నుంచి వెనక నుంచి చూస్తే అన్ని పూల తోటలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ఆ జమేశ్వర్ అనే ప్రాంతంలో పూల తోట ఉన్నది. ఆ ప్రాంతంలోనే ఆ, శ్రీ గదాధర్ పండిట్ అక్కడ ఉండేవారు. ఆయన ఒకసారి వెళ్ళినప్పుడు మట్టిలో ఒక విగ్రహం కనిపించింది పైకి తెలిసే విధంగా. ఆ విగ్రహాన్ని తవ్వి తీసుకొని వచ్చి ప్రతిష్ఠించారనమాట. అదే శ్రీ తోట గోపీనాథ్. ఎందుకు తోట గోపీనాథ్ అంటే ఆ ప్రాంతంలో అంత తోట ఉండేది, అది పూల తోట. శ్రీల గదాధర్ పండిట్ ప్రతి నిత్యము ఆ తోటలోకి వెళ్ళి చక్కగా ఆ పువ్వులన్నిటినీ కోసి మాలలు చేసి ఉమ్, గోపీనాథునికి సమర్పించేవారట. ప్రతి నిత్యము భాగవతము, అదే ఎవరు మహాప్రభువులు, నిత్యానందుల వారు, తర్వాత అద్వైత ఆచార్యులు వీరందరూ కూడా ఇక్కడ కలిసేవారు. ఈ తోట గోపీనాథ్ మందిరంలో కలిసి భాగవతము చెప్పేవారనమాట గదాధర్ పండిట్. అప్పుడు అందరూ ఒకరికొకరు చర్చించుకునేవారట. ఆ విధంగా ఎక్కువగా శ్రీల గదాధర్ పండిట్, శ్రీ మహాప్రభు వీరిద్దరూ అలాగ భాగవతాన్ని చదువుతూ చర్చించుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి కళ్ళ వెంబడి అశ్రుధారలు అలాగే వచ్చాయట. ఆ అవన్నీ కూడా ఆ గ్రంథాన్ని మీద పడి పుస్తకం పేజీలన్నీ కూడా తడిచిపోయేవట. అంటే అంతటి ఆనంద అనుభూతిని పొందేవారు. సాక్షాత్తు కృష్ణుడు రాధారాణి కదా ఇద్దరు. కాబట్టి ఆ అనుభవాన్ని అక్కడ పొందేవారు. ఆ విధంగా ప్రతిరోజు ఆ, ఇక్కడ కలుసుకోవడం, ప్రసాదం తినడం. తర్వాత మహాప్రభువుల వారు పూరి జగన్నాథుని అక్కడ మందిరం దగ్గరికి, అక్కడే వారు ఉన్నారు కదా, కాశీ మిశ్రా అనే ఆయన దగ్గర, వారి గృహం దగ్గర అక్కడికి వెళ్ళిపోయేవారు అనమాట. అంతా కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఆ విధంగా వెళ్ళిపోయేవారు. ఆ విధంగా గదాధర్ పండిట్ అలాగే తోట గోపీనాథుని సేవిస్తూ సేవిస్తూ ఆయనకు వయసు కూడా పైపడింది. చాలా వయసు. మనిషి చాలా హైట్గా ఉండేవారట అందరు కూడా. మహాప్రభువు కూడా ఎంతో ఆజానుబాహుడు. ఆ సమయంలో ఆచార్యులందరూ అలాగే ఉండేవారు. అందుకే ఆ ప్రతీకగానే మనకి మాయాపూర్ వెళ్ళినప్పుడు వారి యొక్క పంచతత్వ విగ్రహాలు చూడండి ఎంత హైట్గా ఉంటాయో. ఆ విగ్రహాలు అంతా అద్భుతంగా ఉంటాయి. ఆ విధంగా ఆయన గదాధర్ పండిట్ అలాగా ఉంటూ ఉంటూ శరీరము హైట్గా ఉన్నారు కదా, ఒక్కసారిగా శరీరం అంతా కుచించుకుపోయి వంగిపోయింది అలాగే. అంటే హైట్ తక్కువైన వారిలాగా అయిపోయారు. అయినా కానీ ఆయన ప్రతిరోజు వెళ్ళి ఆ పువ్వులను కోసుకొచ్చి మాలలు గుచ్చేవారు. కానీ ఒక్కటేమిటంటే ఆ ముందు ఉన్న హైట్కి భగవంతునికి మెడలో ఆ కంఠంలో మాలను వేసే విధంగా ఇప్పుడు ఆయన వేయలేకపోయేవారు. ఎందుకంటే శరీరము కుంగిపోయింది కదా. అప్పుడు ప్రతిరోజు బాధపడేవారట. అయ్యో, నేను ఇన్ని సంవత్సరాలు భగవంతునికి చక్కగా పూజలు చేశాను, ఉమ్, కంఠంలో మాలలు అలంకరించాను, నా చేతులతో మాలలను ధరింపజేశానే, ఇప్పుడు నాకు ఆ భాగ్యం లేకుండా పోతున్నదే అంటూ కంట తడి పెట్టుకునేవారట. అది
తోట గోపీనాథుడు ఆలకించారు. ఒకరోజు రాత్రి సమయంలో ఆయన ఏం చేశారు, చక్కగా కూర్చుండిపోయారట. అంటే విగ్రహము నిలబడుకున్న విధంగా ఉంటది, అలాంటి విగ్రహము కూర్చునే విధంగా అయిపోయింది. మరుసటి రోజు ఆ, ఈయన అదే గదాధర్ పండిట్టు పూలమాలలన్నీ గుర్చి తీసుకొచ్చి వేద్దాము అని తలుపు తీయంగానే చక్కగా చిన్నగా ఉన్నారట. ఆయనకు అలాగే శరీరం అంతా కూడా అలాగే తన్మయత్వంతో ఆ మాలను వేసి ఆయన గట్టిగా నామాన్ని జపిస్తూ, నా కోసము నువ్వు ఒక ఇది దిగి వచ్చి ఆ, నాకు ఇంతటి భాగ్యాన్ని ఇచ్చావా కృష్ణ అంటూ ఆయన మొరపెట్టుకున్నారట. అలాంటి మందిరంలో నిత్యము వీరందరూ కూడా సమావేశాలు అవుతూ ఉండేవారు కదా. ఒకరోజు అక్కడ తోటా గోపీనాథ్ మందిరంలో కీర్తన ఉన్నది. ఆ కీర్తనలో అందరూ కూడా పాల్గొన్నారు. శిష్యులు, అనుయాయులు, పార్షదులు అందరూ వచ్చి అక్కడ ఉండి కీర్తన జరుగుతుంది. ఎవరికి వాళ్ళు తన్మయత్వంలో ఉన్నారు. చైతన్య మహాప్రభువు అలాగే నృత్యం చేస్తున్నారు. అలాగే ఆకాశంకి ఎత్తు ఎగిరినట్టుగా ఎగిరి నృత్యం చేస్తున్నారట. ఆ విధంగా నృత్యం చేస్తూ ఆయన అలాగే నడుచుకుంటూ ఆ తోటా గోపీనాథుని యొక్క మందిరంలోకి ప్రవేశించారు. ఎవరికి వాళ్ళు తన్మయత్వంలో ఉన్నారు. అలాగే వెళ్తున్నారు, గమనించారు, కానీ మహాప్రభు ఏదో పనిగా వెళ్ళారు అనుకొని ఎవరికి పాటు వాళ్ళు ఉన్నారు. తర్వాత చూశారు, ఎదురు చూశారు, నృత్యం అంతా ఆగిపోయింది, కరతాళాలు ఇదైపోయాయి, మృదంగం నిలిచిపోయింది. ఉమ్, ఇంకా అందరికీ ఒక విధమైన షాక్. అందరూ వెతుకుతున్నారు మహాప్రభు, వెళ్ళిన వారు వచ్చేసారా అనుకొని ఇదంటున్నారు. కానీ మహాప్రభువు అలాగే ఆ తోటా గోపీనాథుని మందిరంలో వెళ్ళి ఆ తోటా గోపీనాథుని యొక్క ఊరువలు నుండి ఆయన అలాగే అంతర్ధానము అయిపోయారనమాట. చాలాసేపు చూసి చూసి మహాప్రభువు రాకపోయేసరికి ఇక అందరికీ అర్థమైపోయింది ఆయన పరిసమాప్తి అయినటువంటి సమయము ఆసన్నమై వెళ్ళిపోయారు అని. కాబట్టి మహాప్రభువు రావడమే ఆయన రాధారాణి యొక్క భావనలో వచ్చి అందరికీ హరినామాన్ని పంచి ఇచ్చారు. 48 సంవత్సరాలు మాత్రమే ఆయన ఉండడం జరిగింది. అందులో కూడా 24 సంవత్సరాలు మా సాధారణంగా ఉన్నారు. 24 సంవత్సరాలు ఆయన సన్యాసం తీసుకున్న తర్వాత జరిగిన ఉన్నటువంటి రోజులు. అందులో ఆ 24 సంవత్సరాలలో కూడా 18 సంవత్సరాలు ఇదే పూరి జగన్నాథ క్షేత్రంలోనే ఆయన మహాప్రభు ఉన్నారు. చివరికి ఆ పూరి జగన్నాథ క్షేత్రానికి దగ్గరగా ఉన్నటువంటి శ్రీ తోటా గోపీనాథ్ మందిరంలో ఆయన అంతర్ధానమైపోయారనమాట. ఇది మనం ఇంతవరకు మహాప్రభు అంటే ఎవరు, ఆయన ఆవిర్భావం ఎలా జరిగింది, ఆయన ఎన్ని లీలలను చేశారు, ఎంతమంది భక్తులకు కరుణా కృపా కటాక్షాలను ఇచ్చారు, ఈ విధంగా అంతా ఒక్కొక్కటిగా తెలుసుకున్నప్పుడు ఇప్పుడు మనకు పూర్తిగా శ్రీ చైతన్య మహాప్రభువుల వారి గురించి అర్థమైంది. ఇదే మహాప్రభువుల వారి యొక్క ఇదన్నమాట. ఓకే. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.